జీవో 317 తీసుకొచ్చి గత ప్రభుత్వం కొంతవరకు వాళ్ళని ఇబ్బంది పెట్టిందని చెప్పేసి బాధితులు ఉద్యోగులు ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ప్రజావాణి కార్యక్రమం గాంధీ భవన్లో జరుపుతున్న సందర్భంగా ఆర్జీ ఇవ్వడం జరిగింది. దాని గురించి అని చెప్పేసి ఇక్కడ దామోదర్ రాజు నరసింహ గారు దాని గురించి పాజిటివ్గా రెస్పాండ్ అయినట్టు తెలుస్తుంది. ఇది వాళ్ళకు తొందరలోనే పూర్తి చేస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని గురించి అని వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు, ఇంతవరకు వాళ్ళు ఏంటి 317 జీవో ఏంటి అని చెప్పేసి వాళ్ళు అడిగి తెలుసుకుందాం. అసలు ఏంటి సార్ 317 జీవో అంటే ఏంటి, అసలు ఎన్ని సంవత్సరాల నుంచి సార్ 317 జీవో అంటే సార్ యాక్చువల్గా ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు ఒక రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉద్యోగుల పంపిణీ అనేది జరుగుతుంది సార్. అలాగే స్థల పంపిణీ అనేది జరుగుతుంది. ఆ రకంగా ఉద్యోగుల పంపిణీ జరిగింది సార్. జరిగిన తర్వాత నెక్స్ట్ విషయం ఏంటంటే గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు జిల్లాలని జోన్లను చేంజ్ చేయడం జరిగింది. 2 జోన్లని 7 జోన్లుగా, ఆ తర్వాత 10 జిల్లాలని 33 జిల్లాలుగా మార్చడం జరిగింది సార్. ఆ తర్వాత ఉద్యోగుల పంపిణీ జరిగింది. అంతర్రాష్ట్రంలోనే ఉద్యోగుల పంపిణీ జరిగింది. అప్పుడు కొన్ని ఉద్యోగ సంఘాలు ఏదైతే గత ప్రభుత్వంలో సపోర్ట్ చేసినటువంటి సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘంలో ఉన్న పెద్దలు ఏం చేశారంటే సీనియారిటీ అనే పదాన్ని చేర్చడం జరిగింది. స్థానికత అనే పదాన్ని తీసేసి సీనియారిటీ అనే పదాన్ని చేర్చడం. దానివల్ల ఏమైందంటే జూనియర్గా పరిగణించినప్పుడు మేము ఒక నర్సింగ్ ఆఫీసర్గా నేను రాపల్ శేఖర్ని ఆదిలాబాద్ పనిచేసే అతన్ని. సో నేను నల్గొండలో ఈ చార్మినార్ జోన్లో పనిచేసే అతన్ని ఆదిలాబాద్ రిమ్స్లోకి నేను మార్చడం జరిగింది. ఎందుకంటే సీనియారిటీ లేదని చెప్పేసి, అంటే స్థానికతని తీసేసి సీనియారిటీ అనే పదాన్ని చేర్చడం జరిగింది గత ప్రభుత్వంలో. అప్పటి నుంచి ఇప్పటి వరకు 2.5. అవును సార్, అవును సార్, అవును సార్, అవును సార్. సో దీనివల్ల ఏమైతుందంటే మా పిల్లలు, మేము, మా భార్య, పిల్లలు, తండ్రిదండ్రులు, చెట్టుకోకలు పుట్టుకోకలు చాలా ఇబ్బంది అవుతుంది సార్. మెయిన్గా ఇప్పుడు మనకి ఏది ఉన్నా సరే సార్ మన పిల్లల భవిష్యత్తు చాలా ఇంపార్టెంట్. వాళ్ళ మధ్యలో వదిలేసిపోతే వాళ్ళ మీరే నలుగురికి మార్గనిర్దేశకం సార్, ఉపాధ్యాయులే, అలాంటి వాళ్ళే సరైన నిర్ణయం తీసుకోవాలి. అవును సార్. సో ఇంకొక విషయం ఏంటంటే మేము నర్సింగ్ ఆఫీసర్గా నేను వచ్చేసి ఆదిలాబాద్ జిల్లా నుంచి వచ్చిన సార్. మేడం వచ్చేసి అచ్చంపేట నుంచి రావడం జరిగింది. సో ఈ రకంగా ప్రతి జిల్లాలలో ప్రతిసారిగా 2.5 సంవత్సరాల నుంచి మేము పోట్లాడుతున్నాం సార్. కానీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మాకు 317 జీవో గురించి మాకు భరోసా ఇవ్వడం జరిగింది సార్. క్యాబినెట్ సబ్ కమిటీ మీటింగ్ పెట్టడం జరిగింది. అసలు మేనిఫెస్టోలోనే పెట్టడం జరిగింది. అభయహస్తం అనే మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మేనిఫెస్టోలో మీ సమానాయం చేస్తాము, ఖచ్చితంగా సవరిస్తాము, దీన్ని మీ స్వస్థలకు తీసుకొస్తామని దూదిల శ్రీధర్ బాబు గారు మేనిఫెస్టో కమిటీ చైర్మన్, మరి ఆ తర్వాత గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క సమస్యను మేనిఫెస్టో కమిటీలో పెట్టడం జరిగింది. ఏ రోజైతే మేనిఫెస్టోలో కాంగ్రెస్ అభయస్థ మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందో ఆ రోజే మేము నైతికంగా విజయం సాధించినట్టే. కాకపోతే 48 గంటలన్న ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ 8 నెలలైనా కూడా పూర్తి కాలేదు. కానీ ఎప్పుడైతే మేము మినిస్టర్ సార్ని కలవడం జరిగింది, సార్ పూర్తిగా చెప్పేసిండు ఈ రోజు 5 గంటలకు మీ సమస్య పూర్తి అయిపోతుంది అనే శుభవార్త మాకు చెప్పడం జరిగింది. మాకు చాలా సంతోషం. అసలు ఈ ప్రజావాణిలో ఈ యొక్క ప్రజా దర్బారాన్ని పెట్టడము, దీంట్లో ఒక గాంధీ భవన్కు రావడం, ఇది చాలా సంతోషం. ఒక పేదవాడికి ఒక మినిస్టర్ దగ్గరికి రావడం అనేది చాలా సంతోషం. ఇది ఒక నార్మల్గా రేవంత్ రెడ్డి గారి పాలన చాలా శుభంగా అనిపిస్తుందండి మాకైతే. సాయంత్రం వరకు అని చెప్పేసి అన్నారు కదా సార్, అది ఎంతవరకు జరుగుతుందని చెప్పేసి అనిపిస్తుంది సార్. మీరు ఎంతమంది ఎంప్లాయ్ ఉన్నారు సార్ ఈ విధంగా స్థానిక అని చెప్పేసి మీరు ఇప్పుడు ఫైట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్? ఇప్పుడు టోటల్గా స్టేట్ మొత్తంలో వచ్చేసి 50,000 మందికి పైగా ఉన్నారు సార్. ఒరిజినల్గా అప్లై చేసుకున్న వాళ్ళు 50,000 మంది ఉన్నారు సార్. ఒరిజినల్గా వచ్చేసి విక్టిమ్స్ 15,000 మంది ఉంటాం సార్. మెడికల్ డిపార్ట్మెంట్లో మేము దాదాపు ఒక 4,000 మంది ఉన్నాం సార్. ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది సార్. కాంగ్రెస్ ప్రభుత్వం మీద పూర్తి నమ్మకం, భరోసా మాకున్నా సార్. ఒక్క నిమిషం సార్, ఇంకొక విషయం చెప్పనా సార్, అసలు ప్రతి నెల జీతము 1వ తారీఖే వస్తుంది సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక. గత ప్రభుత్వంలో 14, 15, 20, ఒక్కోసారి 30వ తారీఖు వరకు వచ్చినా కూడా జీతాల కోసం రోజు చూసుకోవాల్సిన పరిస్థితి ఉండే సార్. ఇలాంటిది ఇది చాలదా సార్? ఇది చాలదా సార్ నిదర్శనం? అంటే గత ప్రభుత్వంలో మనకు పిఆర్స్ అనేది ఒకటి ఏర్పాటు చేసి కొంతవరకు ఉద్యోగస్తులకు ఒక మంచి స్థాయి ఇచ్చినట్టు కనిపిస్తుంది. ఈ సంవత్సరం ఇంకా 10 నెలలు అవుతున్నా దానికి ఉద్యోగులను పట్టించుకోలేదు. అండ్ విద్యా సమస్యల గురించి చూసుకుంటే ఒక విద్యాశాఖ మంత్రిని కూడా ఏర్పాటు చేయలేదు సార్. సార్ ఖచ్చితంగా ఆ శాఖ ఫుల్ఫిల్ అవుతుంది సార్. ఖచ్చితంగా నాకు ఆ నమ్మకం ఉంది. దఫాలుగా ఒక్కొక్క సమస్య మీద రాష్ట్ర క్యాబినెట్ కమిటీ మీటింగ్ అవుతుంది. దఫాలుగా ముఖ్యమంత్రి గారికి కూడా దీని మీద కమిటీ వేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ కమిటీని తీసుకొస్తారు సార్. కొంచెం నిధుల రైతుల కోసం అని చెప్పేసి నిధుల కొరత ఉండడం వల్ల కొంత దఫాలుగా చేస్తుంది. పూర్తి నమ్మకం ఉంది సార్. అన్ని ఏ ఎంప్లాయీకి అయితే ఎలాంటి అలవెన్సెస్ కావాలో, ఎలాంటి పిఆర్సీ కావాలో, ఎలాంటి జీతం ఉండాలో, ఎలాంటి బేసిక్ ఉండాలో ప్రతి ఒక్కటి తనకు దగ్గరుండి ముఖ్యమంత్రి గారు చూస్తారు. మాకు చేశారని నమ్మకం, మాకు పూర్తి నమ్మకం ఉన్నది సార్. ఇలాంటి అంటే ఒక మినిస్టర్ దగ్గరకు వచ్చి మేము మాట్లాడే అవకాశం ఇవ్వడం అది మాకు సంతోషకరమే. కానీ ఈ 317 జీవో వల్ల మేము చాలా ఎఫెక్ట్ అయ్యామండి. ఫ్రంట్ లైన్ వర్కర్స్గా ఒక ఎమర్జెన్సీ సర్వీసెస్ మేము నిర్వర్తిస్తుండగా మేము హెడ్ క్వార్టర్స్ దాటి వెళ్ళకూడదు.
హెడ్ క్వార్టర్స్లోనే ఉండాలి. అలాంటిది మమ్మల్ని నియర్లీ 380 కిలోమీటర్స్ దూరంలో, అంటే మా స్థానికత దగ్గర నుంచి తీసేసి వేరే జోన్లో వేసి పోస్టింగ్స్ వేసి, అంటే ఉన్న పలంగా మమ్మల్ని ట్రాన్స్ఫర్స్ ఆర్డర్స్ ఇచ్చి మూవ్ అయిపోవాలని సడన్గా చెప్పారు. ఇప్పుడు సరే నేను మూవ్ అవుతాను, నా జాబ్ రీత్యా నేను నిర్వర్తించాలి కాబట్టి నేను మూవ్ అవుతాను. మరి నా పిల్లల స్థానికత ఏమవ్వాలి? నా పిల్లలు ఎక్కడ ఉండాలి, ఎక్కడ చదువుకోవాలి, వాళ్ళ భవిష్యత్ ఏంటి? సో ఈ 317 జీవో వల్ల మేము చాలా ఎఫెక్ట్ అయ్యాం సార్. నా పిల్లలు ఒక నర్స్గా నేనైతే 100% ఇవ్వగలుగుతున్నా నా జాబ్లో. కానీ ఒక తల్లిగా నా పిల్లలకి నేను ఏం చేస్తున్నాను? ఒక భార్యగా లేదా ఒక కూతురిగా నా తల్లిదండ్రులకు కానీ నేను ఏ పని కూడా నేను నిర్వర్తించలేకపోతున్నాను కంప్లీట్గా. ఇంకొకటి 380 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి జాబ్ చేయడం అనేది అది ఎంతవరకు ఒక సామాన్య మనిషికి, ఒక హ్యూమన్ బీయింగ్కి ఎట్లా పాసిబుల్ అవుతుంది? అసలు ఈ 317 జీవో మెయిన్ అజెండా ఏంటి, ఇంప్లిమెంట్ చేసిన విధానం ఏంటి, సీనియారిటీ బేస్ చేసుకొని ఎట్లా మమ్మల్ని మూవ్ చేశారు, దాని గురించి మేము 2.5 years నుంచి ఫైట్ చేస్తున్నాము. అల్టిమేట్గా ఇది సబ్ కమిటీ ఫామ్ చేశారు. దీని గురించి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని గురించి వర్కౌట్ చేస్తున్నారు. మా బోనఫైడ్స్ కలెక్ట్ చేసుకున్నారు, వాటిని వాళ్ళు ఏమంటారు డిస్కషన్ పెట్టారు, మా రిప్రజెంటేషన్స్ మావి కలెక్ట్ చేసుకున్నారు. అల్టిమేట్గా ఇప్పుడైతే మాకు ఒక గుడ్ న్యూస్ ఇచ్చారు. 5 o'clockకి ఫైనల్ డెసిషన్, మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తాము అని మాకు హెల్త్ మినిస్టర్ ఒక హామీ ఇచ్చారు. సో దాని పట్ల మేము సంతోషంగా అయితే ఉన్నాము.